ఏ హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ బ్లాగ్. ఈ రోజు వచ్చేసి డే 2. మొత్తం అయితే లగేజ్ అయితే బండి మౌంట్ చేసేసిన. ఇక్కడ నుంచి అయితే డైరెక్ట్ బయలుదేరిపోయాం. ఇక్కడ నుంచి నాగ్పూర్ వెళ్ళడానికి 350 కిలోమీటర్స్ ఉంది. మొత్తం షూకప్ అయితే అయిపోయినా. ఓన్లీ హెల్మెట్ పెట్టుకొని స్టార్ట్ అయిపోవడమే. లెట్ గెట్ స్టార్ట్ అవర్ రైడ్. రైడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడే నిజామాబాద్ నుంచి డైరెక్ట్ నాగ్పూర్. నిజామాబాద్ కూడా మంచిగా ఉంది, మెయింటెనెన్స్ అయితే మంచిగా చేస్తారు. రోడ్స్ వీటి బాగుంది. మొత్తం ఇది చూడండి, కొండ మస్తు ఉంది అసలు. లెఫ్ట్ సైడ్ ఏదో పాత కోట ఉన్నట్టుంది. ఇక్కడ ఆగుదాం ఒకసారి. ఇది వచ్చేసి నిర్మల్లో ఉన్న భీమ్గర్ ఫోర్ట్. చూడడానికి అయితే వెళ్తుంటే ప్యాలెస్ లాగా అనిపించింది, అందుకే ఆగండి. బట్ డ్రోన్ ఎగరేసి చూస్తే లోపలైతే ఏం లేదు. అంటే మనం నిర్మల్కి వచ్చేసినాం. సిటీ లోపల నుంచి కొంచెం మెల్లగా వెళ్ళాలి. ఫైనల్లీ గైస్, మనం అయితే లంచ్ అయిపోయింది. టైం కూడా 12 అవుతుంది. ఇక్కడ నుంచి నాగ్పూర్కి 4 hours చూపిస్తుంది. తొందరగా బయలుదేరి వెళ్ళిపోదాం. వెళ్ళేటప్పుడు పెట్రోల్ కోసం కూడా ఆగాలి, ఎందుకంటే ఓన్లీ 100 kilometers చూపిస్తుంది. ఒక్కసారి పెట్రోల్ ఫ్యూయల్ చేసుకున్నామంటే ఇక నాన్ స్టాప్ డైరెక్ట్ నాగ్పూర్కి వెళ్ళిపోవచ్చు. మనమైతే బయలుదేరదాం. లంచ్ చేసుకొని అయితే బయలుదేరి స్టార్ట్ అయిపోయినా. ఎండ అయితే ఘోరంగా కొడుతుంది, వేడి గాలి వస్తుంది అసలు. అన్నట్టు ఇది ఛార్జర్ అయితే వస్తుంది అనుకుంటే ఈ ఛార్జర్ రావట్లేదు. ఏమైందేమో అసలు నాకు అదే అర్థం కావట్లేదు. బాగానే వర్క్ చేసేది, సడన్గా ఆఫ్ అయిపోయింది. ఇది ఛార్జ్ అవ్వట్లేదు అసలు మొబైల్. ఇక్కడ నేను ఛార్జ్ అవుతుందేమో అని చూసాను కానీ లేదు. ఫ్యూయల్ కొట్టించేసుకొని 90 kilometers ఉంది చూడండి ఇక్కడ ఫ్యూయల్ రేంజ్. నెక్స్ట్ ఎక్కడైనా బంక్ వస్తే ఫస్ట్ ఫ్యూయల్ అప్ వేసేసుకుంటాను. వేసేసుకొని డైరెక్ట్ స్టార్ట్ అయిపోతా. చాలు చాలు చాలు. ఓకే ఓకే. అన్నట్టు మనం తెలంగాణ బోర్డర్ కూడా క్రాస్ చేసేసినాం. నాగ్పూర్కి ఇక్కడ నుంచి 50 kilometers ఉంది. చిన్న వాటర్ బ్రేక్ కోసం ఆయన ఆల్మోస్ట్ ఒక 45 minutes నాగ్పూర్కి రీచ్ అయిపోతాం. మనమైతే ఫాస్ట్గా బయలుదేరి వెళ్ళిపోదాం. ఫైనల్లీ గైస్, మనమైతే నాగ్పూర్కి అయితే వచ్చేసినాం. 11 kilometers ఉంది మనం హోటల్కి. ఫైనల్లీ గైస్, రూమ్లోకి అయితే వచ్చేసి ఇంట్రెస్ట్ మొత్తం తీసేసి పెట్టేసిన. చూడండి ఎట్లా మోస్ట్లీ తీసేసి ఇక్కడ పెట్టేసిన నా సామాన్లు ఇవన్నీ. ఇది స్లీపింగ్ బ్యాగ్, టాప్ బాక్స్, బ్యాగ్. అండ్ ఇది వచ్చేసి ఇందులో ఓన్లీ ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి కొన్ని. మనకి లదాఖ్ వెళ్ళిన తర్వాత మనకి ప్యాంగాంగ్ అప్ సైడ్ వెళ్తున్నప్పుడు యూజ్ అవుతుంది. క్యాంపింగ్ టెంట్, మ్యాటర్, రాంగ్ అండ్ యాక్సెసరీస్ అనేది తీసి ఛార్జ్లో పెట్టేసిన.